భారతదేశంలో ప్రతి పట్టణం, నగరం, గ్రామంలోనూ పని ప్రదేశాల పక్కనే టీ కొట్లు, బడ్డీ కొట్లు ఉంటాయి. ఆయా కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఆఫీసులో క్యాంటీన్ అందుబాటులో ఉన్నప్పటికీ రోడ్డు పక్కన ఉండే బండి దగ్గరికి వెళ్లి టీ తాగడం చాలా సహజం. ఉద్యోగులు, శ్రమజీవులు సేద తీరడానికి, కాసేపు కబుర్లాడుకోవడానికి ఈ టీ స్టాళ్లు కేంద్రాలుగా పనిచేసేవి. వైరస్ దేశాన్ని చుట్టుముట్టేయడానికి ముందు మామూలుగా అయితే ఢిల్లీలో మధ్యాహ్నం పూట చాలామంది ఉద్యోగులు ఆఫీసుల నుండి టీ అంగళ్ల వైపు కదులుతారు. సమోసానో, బజ్జీనో నములుకుంటూ వేడివేడి టీ సపరించాలని చూస్తారు. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు అలా మిత్రులతో కలిసి బయటకు వచ్చి కాస్త మసాలా దట్టించిన అల్లం లేదంటే ఇలాచీ చాయ్ని ఆహ్వాదించడం సర్వసాధారణంగా కనిపించే దృశ్యం. ఆఫీసులో పనిచేసి అలసిపోయి చిన్న విరామం తీసుకుందామనుకునే ఉద్యోగులకు ఈ టీ అంగళ్ళు విలాస కేంద్రాల్లాంటివి. వ్యక్తిగత జీవితం నుండి బాసుల అరాచకాల వరకు ఇక్కడ రకరకాల చర్చలు జరుగుతాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చి 24 నుండి దేశవ్యాప్తంగా 3 నెలలు లాక్డౌన్ మొదలైంది. చాలా దేశాల్లో లాగానే ఇండియాలో కూడా ఆఫీసులు మూతపడ్డాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆఫీసుల ముందు కనిపించే చిన్న చిన్న టీ దుకాణాలు, షాపులు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరువాత లాక్డౌన్ నిబంధనలను ఒక్కో రాష్ట్రం సడలించుకుంటూ వచ్చింది. అయితే ఎక్కడో ఒకటి అరా తప్ప చాలా చాయ్ బళ్ళు పూర్తిగా తెరుచుకోలేదు. చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోమ్కు ప్రాధాన్యతనివ్వడం వలన ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల సంఖ్య తగ్గడం, వచ్చిన వాళ్ళు కూడా కరోనా భయంతో సోషల్ డిస్టెన్స్ అంటూ దూరంగా ఉండడంతో ఈ టీ స్టాళ్లకు గిరాకీ లేకుండా పోయింది. చాయ్ భారతీయుల జీవన విధానంలో భాగం. చైనా తరువాత ప్రపంచంలో అత్యధికంగా టీ పొడిని ఉత్పత్తి చేసేది భారతదేశమే. దేశంలో 80% టీ ఇళ్లల్లోనే తయారవుతుందని టీ బోర్డ్ ఆఫ్ ఇండియా గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 80% ఇళ్లల్లోనే టీ చేసుకుని తాగుతారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోగలిగేది రెడీ టు డ్రింక్ పానీయం టీయే. కాఫీ కన్నా ఎక్కువ మంది టీకే ప్రాధాన్యమిస్తారు.